ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అసలు యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భాశయంలో కణుతులు. మీరు చేసే ఈ ప్రొసీజర్ వల్ల ఫైబ్రాయిడ్ ప్రివెన్షన్ అనేది ఇంపాసిబుల్ అండి. సైన్స్ లో ఏమీ రాసలేదు. ట్రెడిషనల్ గా దీన్ని ఎలా ట్రీట్ చేసేవారు? ట్రెడిషన్ గా ఈ వారికోసిల్ ఉంటే ఏం చేస్తామంటే ఆ టెస్టిస్ ఏరియాలో కట్ చేసి ఇఫ్ యూ హావ్ టు గివ్ వన్ రీజన్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీతోనే ఈ ఫైబ్రాయిడ్స్ ఇష్యూ మేము ఎందుకు సాల్వ్ చేసుకోవాలంటే వాట్స్ దట్ వన్ సింపుల్ రీజన్? ఫైబ్రాయిడ్ ఎంబులేషన్ మేము యూఎస్ లో చేసినప్పుడు మత్తు కూడా ఇవ్వకుండా ఫైబ్రాయిడ్స్ రావడానికి ఈజ్ వన్ పర్టికులర్ రీజన్ పాయింట్ అవుట్ చేయాలి అని అంటే ఏముందా? ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే ఫైబ్రాయిడ్ సిమ్టమ్స్ పెరుగుతాయి, ఫైబ్రాయిడ్స్ పెరుగుతాయి. ఇస్ ఇట్ రియలీ ఫుల్ ప్రూఫ్? ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా మీరు చెప్పినట్టుగా? మిడ్ లైఫ్ క్రైసిస్ అని ఆడవాళ్ళ విషయంకి వస్తే కనుక ఖచ్చితంగా హిస్టరెక్టమీ లేదంటే మెనోపాజ్, పీరియడ్స్కి సంబంధించిన ఇష్యూస్ వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ మధ్య కాలంలో అయితే ఆడవాళ్ళు అంటే చాలా యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకు కూడా ఫైబ్రాయిడ్స్ ఇష్యూస్ ఎక్కువ రావడం వల్ల మెనోపాజ్ ఇష్యూస్ అలాగే ఫర్టిలిటీ సమస్యలు కూడా వస్తున్నాయి. మరి ఫైబ్రాయిడ్స్ ఉంటే కనుక ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద కేసెస్లో హిస్టరెక్టమీ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ డాక్టర్స్ చెప్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అసలు హిస్టరెక్టమీ అనేది లేకుండా ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అనే కొత్త టెక్నిక్ వచ్చిందని మీలో ఎంతమందికి తెలుసు? ఈ రోజు దాని గురించి స్పెషల్గా తెలుసుకుందాము. ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ వి రాజా కొప్పల, ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్, ఐవిస్ హాస్పిటల్స్. నమస్కారం డాక్టర్. ఈ మధ్య కాలంలో యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ గురించి ఎక్కువగా వింటున్నాం. అది ఇన్ఫర్టిలిటీ సమస్య వల్ల అవనివ్వండి, రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల, కారణం ఏదైనా కూడా, సైడ్ ఎఫెక్ట్స్ ఏవైనా కూడా ఈ ఫైబ్రాయిడ్స్ అనేది బాగా వింటున్నాం కదా. అసలు యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భాశయంలో కణుతులు. గర్భాశయంలో రెండు రకాల కణుతులు ఎవరికైనా అంటే ఎక్కడ ఏ అవయవంలో రెండు రకాల కణుతులు ఉంటాయి. ఒకటి బినైన్, ఒకటి మ్యాలిగ్నెంట్. బినైన్ అంటే ఫ్రెండ్లీగా అంటే పెరుగుతూ ఉంటాయి, దానివల్ల ఎక్కువ అధిక రక్తస్రావం రావటం కానీ, లేకపోతే ప్రెషర్ సిమ్టమ్స్ అంటే దానివల్ల మూత్రపిండం మీద ప్రెషర్ పడి కాస్త ఎక్కువసార్లు బాత్రూమ్కి వెళ్ళటం కానీ, లేకపోతే రెక్టం మీద ప్రెషర్ పడి ఎక్కువసార్లు మోషన్కి వెళ్ళటం కానీ, లేదంటే కాన్స్టిపేషన్ కానీ, ఇవన్నీ కూడా ప్రెషర్ సిమ్టమ్స్ అంటాం. కొన్నేమో బ్లీడింగ్ సిమ్టమ్స్ అంటాం, కొన్నేమో స్పేస్ అంటే అది ఆ ఏరియాను ఆక్రమించుకోవడం వల్ల, నార్మల్గా స్పేస్ లేకపోవడం వల్ల ఇన్ఫర్టిలిటీ. అంటే ఏమవుతుందంటే ఆ ఫైబ్రాయిడ్ ఒక ఏరియాను ఆక్యుపై చేసుకుంటుంది, ఆ బేబీ ఇంప్లాంట్ అవడానికి ప్లేస్ ఉండదు, దానివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ. స్పేస్ సిమ్టమ్స్, ప్రెషర్ సిమ్టమ్స్, బ్లీడింగ్ సిమ్టమ్స్, మూడు రకాలు ఉంటాయి సిమ్టమ్స్ ప్రధానంగా. ఇలాంటి సిమ్టమ్స్ ఉండటమే కానీ ఫైబ్రాయిడ్ క్యాన్సర్ కాదు, బినైన్ ట్యూమర్ ఆఫ్ ద యూటరస్, మ్యాలిగ్నెంట్ కాదు. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అది, ఆ డిఫరెన్సియేషన్ చాలా అవసరం. చాలాసార్లు చిన్న ఊళ్ళలో కానీ, చాలా చిన్న ప్రదేశాల్లో కానీ ఏమనేస్తారంటే ఏదో కణితి వచ్చిందిలే, గర్భాశయం తీసేస్తే అయిపోతుంది, మన పని అయిపోయింది కదా, ఒకటి ఇద్దరు పిల్లలు అయిపోయారు కదా, లేదా మనకి ఇంకా పిల్లలు ఎందుకులే మీకు అయినా కూడా తీసేసుకుంటే బెటర్ కదా, ఈ అవయవం పెద్దగా యూజ్ లేదు. చాలా అన్నెసెసరీ హిస్టెక్టమీస్ జరుగుతున్నాయి. దాన్ని పెద్ద ఆపరేషన్ అంటారు, హిస్టెక్టమీ. ఇది నేను చెప్పింది కాదు, ఆక్స్ఫామ్ అంటే ప్రపంచంలో పెద్ద మెడికల్ బాడీ కూడా భారతదేశంలో అన్నెసెసరీ హిస్టెక్టమీ చాలా ఎక్కువ అవుతాయి. టు బి ఫ్రాంక్, ఆరోగ్యశ్రీ స్కీమ్లోంచి హిస్టెక్టమీ తీసేసింది కూడా దానివల్లే, ఎందుకంటే అనవసరంగా అందరూ వాడేస్తున్నారు కాబట్టి. సో ఇవన్నీ జరుగుతున్నాయి. సో హిస్టెక్టమీ ఎలా ప్రివెంట్ చేసి కొత్త పద్ధతుల్లో, అంటే హిస్టెక్టమీ చేయకుండా కొత్త పద్ధతిలో ఈ ఫైబ్రాయిడ్ని ఎలా తగ్గించాలి అనేది కాన్సెప్ట్. అంటే ఈ ఫైబ్రాయిడ్ని నిజంగానే మనం తీయొచ్చు అంటారా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్? కరెక్ట్. సో ఫైబ్రాయిడ్ ఒకసారి ఉంది అంటే మనం ఇందాక అనుకున్నట్టుగా మూడు రకాలుగా దాన్ని ట్రీట్మెంట్ చేయొచ్చు. ఒకటి హిస్టెక్టమీ అంటే మొత్తం యూట్రస్ని తొలగించడం. యూట్రస్ మొత్తం తొలగించేస్తే ఏమవుతుందంటే అఫ్ కోర్స్ ఫైబ్రాయిడ్ పోతుంది. దాంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది విమెన్కి స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటాం, అంటే బాగా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చిన్న యూరిన్ డ్రాప్స్ రావటం, వాళ్ళు మొహమాటానికి చెప్పుకోకపోవటం, లేదా చాలా మందికి చేంజెస్ ఇన్ సెక్స్ లైఫ్, అంటే వాళ్ళ సెక్షువల్ లైఫ్ ఎంజాయ్మెంట్ తగ్గుతుంది. అఫ్ కోర్స్ పిల్లకనే అవకాశమే లేదు హిస్టెక్టమీ చేసేస్తే. ఇది ఒక నష్టాలు. అఫ్ కోర్స్ లాభం ఏంటంటే వన్స్ అండ్ ఫర్ ఆల్ ప్రాబ్లం పోతుంది. సెకండ్ మయోమెక్టమీ అంటే ఏంటంటే ఆ లోపల లాప్రోస్కోపో కానీ వేరే పద్ధతుల్లో కానీ ఇలా ఫైబ్రాయిడ్ని మాత్రమే తీస్తారు. అది ఒకటి లేదా రెండు ఉంటే తీయటం ఈజీ, మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉంటే తీయడం కష్టం. రెండోది మయోమెక్టమీ చేసేటప్పుడు రక్తస్రావం అధికంగా అయ్యే సమస్య ఉంటుంది, అదొక మేజర్ ఆపరేషన్, అది కూడాను టైం పడుతుంది, కట్ చేయడం ఉంటుంది, కుట్లేయడం ఉంటుంది. ఇవన్నిటికీ భిన్నంగా ఇప్పుడు కొత్తగా మేము ఏం చేస్తామంటే చేతిలోంచి కానీ లేకపోతే కాలు ఆర్టరీ అంటే ధమన్లోంచి ఒక వైర్ పెట్టి ఆ ఫైబ్రాయిడ్కి వెళ్ళే రక్తనాళాలు మాత్రమే చూసుకుంటూ వాటిని బ్లాక్ చేస్తాం. ఇది ఫైబ్రాయిడ్కి వెళ్ళే రక్తనాళాలు మాత్రమే.
సో బేసికలీ ఫ్లో ఆపేస్తుంది. ఫ్లో ఆపేస్తాం. ఆ ఫ్లో ఆపేయటం వల్ల పరిణామంగా దానికి ఆక్సిజన్, నత్రజను అంటే ఫైబ్రాయిడ్ బతకడానికి కావాల్సిన ఫుడ్, ఆక్సిజన్ దొరకదు దానికి. అందుచేత అది కృషించిపోతుంది. కృషించిపోయి మామూలుగా బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ కృషించిపోయి చాలాసార్లు అదనమాటగా తగ్గిపోతుంది. లేదా సబ్ మ్యూకస్ అంటాం, అంటే ఆ యూటస్ లైనింగ్ దగ్గర ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనుకోండి, ఈ ఫైబ్రాయిడ్ ఎంబ్లేషన్ చేయగానే ఆ ముక్క కిందకు వచ్చేస్తుంది, అంటే మంత్లీ పీరియడ్ లో బయటకు వచ్చేస్తుంది. లేదా అవి కొంచెం బయట ఉండేవేమో ఆటోమేటిక్ అవే ఎండిపోతాయి. ఇలాగా ఈ ఫైబ్రాయిడ్ని మనం బాగా తగ్గించేసేయచ్చు. ఓకే. సో దీనిలో ఇది ఒక ఫిజియలాజికల్ ప్రాసెస్, చాలా సింపుల్ ప్రాసెస్. ఎక్కడ కట్ చేయడం కానీ కుట్లేయడం కానీ ఇవేం ఉండవు. ఓకే. ఫైబ్రాయిడ్ దాని మటుకు తగ్గిపోతుంది. ప్రొసీజర్ పరంగా మనం చూసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక అరగంటలో అవుతుంది. ఇదైనా 5-6 గంటలకు మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఇట్స్ వన్ డే ప్రొసీజర్. దిస్ నో కటింగ్, స్టిచింగ్. అండ్ చాలా మంది విమెన్ అంటే ఎస్పెషల్లీ వెస్టర్న్ ఎకానమీస్లో, అంటే నేను అమెరికాలో ఫెలోషిప్ చేశాను. అక్కడ ఏంటంటే వాళ్ళకి ఆల్ ఏజెస్లో మంచి సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేయాలి, మంచి జీవితం బతకాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో అది అందులో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కంపేర్ టు హిస్టెక్టమీ. హిస్టెక్టమీ చేసినా మయోమెక్టమీ చేసినా అక్కడికి వెళ్ళి లిగమెంట్స్ అవన్నీ కొంచెం లూజ్ చేసి రిలీజ్ చేయాల్సి వస్తుంది, అవన్నీ బయటికి తీయటానికి. ఇక్కడ అదేమి ఉండదు. మీ లోపల మీ లిగమెంట్స్, మీ యూట్రస్ ఉండే అనాటమీని అసలు టచ్ చేయము, ఓన్లీ ఫైబ్రాయిడ్ దానికే వెళ్ళి దానికి కృషింపజేస్తాం. సో అందువల్ల రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ లైఫ్ రిటర్న్ బ్యాక్ టు లైఫ్, అంటే వర్కింగ్ విమెన్ వర్క్కి వెళ్ళిపోవచ్చు. ఫైబ్రాయిడ్ ఎంత సైజ్ ఉన్నా ఈ ప్రొసీజర్ చేయొచ్చు? డెఫినెట్గా ఆల్ సైజ్ ఫైబ్రాయిడ్స్కి చేసుకోవచ్చు. మేము ఫైబ్రాయిడ్ ఎంబులేషన్ స్టార్ట్ చేసిన కొత్తలో 22, అంటే ఫైబ్రాయిడ్ బాగా పెద్దగా అయితే మనం ప్రెగ్నెన్సీతో కంపేర్ చేస్తాం. 22 వీక్ ఫైబ్రాయిడ్, 24 వీక్, అంటే 20 వీక్స్ ప్రెగ్నెంట్ కాదు, అంత సైజ్ అని, ఆ యూట్రస్ సైజ్ అని. సో ఒకప్పుడు 20 వీక్ ఫైబ్రాయిడ్ అబౌవ్ ఉంటే మేము చేసేవాళ్ళం కాదు, 16 వీక్స్ అబౌవ్ ఉంటే. బట్ ఇప్పుడు అన్ని నేను లాస్ట్ 2 years ago 24 వీక్ ఫైబ్రాయిడ్ కూడా చేశాను. బాగా తగ్గిపోతుంది. And successful గా you are able to eliminate the fibroid and she went on to have babies also. And ఇది కొంచెం డీవియేషన్ మన రెగ్యులర్ టాపిక్ నుంచి, బట్ అసలు హిస్టెక్టమీ చేయించుకోవడం నిజంగానే అవసరం. ఎందుకంటే చాలా మంది మహిళలు ఆ రక్తస్రావం భరించలేక, లేకపోతే పీరియడ్స్ అన్ని రోజులు ఆ పెయిన్ భరించలేక దే వుడ్ జస్ట్ వాంట్ టు గెట్ ఇట్ రిమూవ్డ్. తర్వాత వచ్చే నష్టాలు సంబడి షుడ్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ కదా. ఆక్స్ఫామ్ అనే ఒక గ్రూప్ ఏం చేస్తుంటే బీహార్లో ఒక డిస్ట్రిక్ట్లో ఉండే హాస్పిటల్లో పేషెంట్స్కి వెళ్ళక ముందు ఒక సర్వే చేసింది, వచ్చినాక ఒక సర్వే చేసింది. ఓకే. సో అధిక రక్తస్రావం అని చెప్పి వెళ్ళిన లోపలికి వెళ్ళిన లేడీస్ 6 నెలల తర్వాత ఫోన్ చేసి అడిగితే 89% మందికి హిస్టెక్టమీ అయిపోయింది. దట్ ఈస్ వే టు మెనీ. సో హిస్టెక్టమీకి రోల్ ఉంది తప్పకుండా. మరి కంట్రోల్ చేయలేని రక్తస్రావం అయినా, లేదంటే యూట్రైన్ క్యాన్సర్స్, బిలైన్ కాకుండా క్యాన్సర్స్ రావచ్చు, సర్వైకల్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఇవన్నీ. అలాంటప్పుడు హిస్టెక్టమీ చేయాలి. అలా కొంత డిఫైన్డ్ రోల్ ఉంది. హిస్టెక్టమీ డెఫినెట్గా ఒక ప్రొసీజరే, దానికి అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఇండియా అండ్ చాలా మనలాంటి థర్డ్ వరల్డ్ కంట్రీస్, చాలా కంట్రీస్లో దీన్ని ఓవర్ యూజ్ చేస్తున్నారు. ఈ ఓవర్ యూజ్ అనేది చాలా పొరపాటు. ఏ అవయవం కూడా అవసరం లేకుండా తీయడం అనేది తప్పు, స్పెషలీ అంత వైటల్ ఆర్గాన్. సో దీనివల్ల దుష్ప్రభావాలు చాలా ఉంటాయి. ఒకటి సింపుల్గా లాట్ ఆఫ్ విమెన్ అట్లీస్ట్ వెస్ట్రన్ సొసైటీలో హిస్టెక్టమీ అయితే దే ఫీల్ బ్యారన్ అనమాట. మనకి ఏదో ఒక అవయవం తీసేశారు, నేను ఇంకా కంప్లీట్ ఉమెన్ కానేమో అని ఒక టైప్ ఆఫ్ సైకలాజికల్ ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది. ఈ పని అయిపోయింది తీసేద్దామంటే సమ్ పీపుల్ మే వాంట్ చైల్డ్ లేటర్. ఇన్ఫాక్ట్ మోడర్న్ ఎకానమీలో చాలా మంది లేట్ గా కూడా పిల్లలు కంటారు. కొంతమందికి ఫ్యామిలీ రిలేషన్షిప్స్ మారిపోవచ్చు, పలానా వాళ్ళతో డైవోర్స్ అయ్యి ఇంకొక కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలని ఒక కోరిక కలగొచ్చు వాళ్ళకి. అలాంటి ఆప్షన్స్ అన్ని కట్ ఆఫ్ అయిపోతాయి హిస్టెక్టమీ. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా చాలా, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ చాలాసార్లు హిస్టెక్టమీ చేసినప్పుడు పక్కన ఓవరీ టచ్ అవడం కానీ, అది ఓవరీ తీయాల్సిన రావడం కానీ, లేదా ఓవరీ ప్లాన్ ప్రకారమే తీయటం కానీ చేసేస్తారు. సో అది చేయటం ఈజీ అనమాట, మొత్తం తీసేయడం. అలా తీసిన సందర్భాల్లో చాలా మందికి ఎర్లీ ఆర్ ప్రిమిచ్యూర్ మీనోపాజ్ వస్తుంది. సో భారతదేశంలో 52 ఏళ్ళకి మనకి మీనోపాజ్ వస్తుంది. మీనోపాజ్లో మళ్ళీ బాడీ చాలా చేంజ్ అండర్గో అవుతుంది. బాడీ వేడెక్కటం అన్ని రకరకాలు ఉంటాయి. అవన్నీ ఏంటంటే కొంతమంది 38 ఏళ్ళకి, 36 ఏళ్ళకి, ఎందుకంటే ఆ ఏరియా అంతా ఇన్వైట్ చేసేసి ఆ ఓవరీ ఫంక్షన్ మార్చేయడం వల్ల ఎర్లీ మీనోపాజ్ అనేది చాలా వెల్ నోన్ సింప్టమ్. ఇది కాకుండా నేను ఇందాక చెప్పినట్టుగా పెల్విక్ లిగమెంట్స్ లూజ్ అవటం చాలా సార్లు. చాలా మంది విమెన్కి మెయిన్గా నేను నా అబ్జర్వేషన్లో మా పెద్దవాళ్ళు చాలా మంది చూస్తే వాళ్ళకి దగ్గినప్పుడు కానీ, స్నీజ్ చేసినప్పుడు కానీ యూరిన్ డ్రాప్స్ పడి చాలా ఎంబారసింగ్ ఉంటుంది. ఎందుకంటే పెల్విక్ లిగమెంట్స్ లూజ్ అయిపోతాయి హిస్టెక్టమీ. సో ఇలా చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. అలాగని హిస్టెక్టమీ చేయొద్దు అనట్లేదు, కానీ అవసరం కన్నా మనం చాలా ఎక్కువ చేస్తున్నాం. సో సేవ్ ద యూట్రస్ ఆర్ అనే పెద్ద మూవ్మెంట్ స్టార్ట్ అయ్యాయి యూఎస్లో లాంటి స్టేట్లో, కంట్రీస్లో అయితే చాలా మంది ఫైబ్రాయిడ్స్ వాళ్ళు ఇలాంటి ఫైబ్రాయిడ్ ఎంబులేషన్ ప్రాసెస్ ఎక్కువగా అంటారు. అసలు ఈ ఫైబ్రాయిడ్స్ రావడానికి ఈజ్ ఎనీ వన్ పర్టికులర్ రీజన్ పాయింట్ అవుట్ చేయాలి అని అంటే ఏమైనా ఉందా? బికాస్ చాలా రైజ్ అవుతున్నాయి కదా కేసెస్.
సో ఫైబ్రాయిడ్స్ వెరీ కామన్ అండి. ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఏంటంటే మోర్ విమెన్ డై విత్ ఏ ఫైబ్రాయిడ్ దెన్ ఆఫ్ ఏ ఫైబ్రాయిడ్. సో ఫైబ్రాయిడ్ ఎంత కామన్ అంటే ఎక్కువ వస్తాయి, దానివల్ల ఎవరికి ప్రాణాపాయం లేదు. బట్ మనం వెస్ట్రన్ సొసైటీలో ఎక్కువ వస్తున్నాయి కాబట్టి, వాళ్ళ అలవాట్లు మనం కూడా తీసుకుంటున్నాం కాబట్టి ఇది మనలో కూడా పెరుగుతుంది అనేది ఒక ఆలోచన. దానికి ప్రూఫ్ లేదు పెద్దగా. రెడ్ మీట్, ప్రాసెస్డ్ ఫుడ్స్, వీటి కన్సంప్షన్ ఎక్కువ ఉన్న సొసైటీస్లో ఎక్కువ ఫైబ్రాయిడ్స్ చూస్తున్నాం. అండ్ ఆ ఫైబ్రాయిడ్స్ బాగా పెయిన్ఫుల్గా కూడా ఉంటున్నాయి. సో దానికి చాలా మంది ఏంటంటే ప్రో ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తినడం వల్ల ఫైబ్రాయిడ్స్ పెరుగుతాయని, రెడ్ మీట్స్ తినడం వల్ల ఫైబ్రాయిడ్స్ పెరుగుతాయని, వైన్, ఆల్కహాల్ మనం చూసామంటే మన సొసైటీలో కూడా విమెన్ బాగా ఆల్కహాల్ కన్సంప్షన్ ఆల్మోస్ట్ లాస్ట్ 10 yearsలో ఆల్మోస్ట్ 50-70% పెరిగింది. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది విమెన్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే ఫైబ్రాయిడ్ వర్క్ సిమ్టమ్స్ పెరుగుతాయి, ఫైబ్రాయిడ్స్ పెరుగుతాయి. ఇలా కొన్ని అసోసియేషన్స్ ఉన్నాయి, అవి కాజేషన్స్ కావు. అసోసియేషన్ కాజింగ్ తేడా ఏంటంటే ఇలా ఉండటం వల్ల ఇలా జరగవచ్చు. కాజేషన్ అంటే దీని వల్లే జరిగింది. సో కాజేషన్ కాకపోయినా అసోసియేషన్స్ మనం చాలా చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు మీరు అట్ అవస్ ఇంత టెక్నాలజీ వాడి చేస్తున్నారు కాబట్టి ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అనేది ఇస్ ఇట్ రియలీ ఫుల్ ప్రూఫ్? ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా మీరు చెప్పినట్టుగా? సో సైడ్ ఎఫెక్ట్స్ నేను ప్రొసీజర్ పుట్టలేదండి ఇప్పుడు దాకా. డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ యొక్క తీవ్రత చాలా తక్కువ అని చెప్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రెడిషనల్ మెథడ్ దేర్ ఇస్ నో కంపారిజన్, దానికన్నా చాలా బెటర్. కానీ దీనికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైబ్రాయిడ్ కానీ పెద్ద ఫైబ్రాయిడ్ చేస్తే దీనికి మనం అక్యూట్గా కిల్ చేస్తున్నాం. బేసిక్గా దాన్ని వెళ్ళి దాని బ్లడ్ సప్లై అయితే ఏమవుతుంది, ఆ ఫైబ్రాయిడ్ చనిపోతుంది. ఆ చనిపోయే ప్రక్రియ దాన్ని పోస్ట్ ఎంబలైజేషన్ సిండ్రోమ్ అంటాం. అంటే ఎంబలైజేషన్ చేసిన తర్వాత కొన్నాళ్ళు ఒక 2-3 రోజులు ఫీవర్ రావచ్చు, అక్కడ ఏరియాలో నొప్పి రావచ్చు, కొంచెం చిల్స్ రావచ్చు, ఇలాగ కొన్ని అంటే ఇమ్మీడియట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది కాకుండా కొంతమందికి ఏంటంటే ఆ ఫైబ్రాయిడ్ అంటే యాక్చువల్లీ సైడ్ ఎఫెక్ట్ కాదు, కొంచెం వాళ్ళు టెన్షన్ పడతారు. ఆ ఫైబ్రాయిడ్ ఒక్కసారి చనిపోయి పీసెస్ లాగా వస్తూ ఉంటుంది అనమాట, సిమ్టమ్స్ అవి. కానీ వాళ్ళు చాలా స్ట్రెస్ అయ్యి ఫోన్ చేస్తారు, ఏంటంటే ముక్కలు వచ్చేస్తున్నాయి డాక్టర్ గారు. స్పెషల్లీ ఒకళ్ళు చేసుకొని అబ్రాడ్ అంటే వాళ్ళు యూఎస్ వచ్చి చేసుకొని యూఎస్ వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఒకటే ఫోన్లు ఇలా జరిగింది డాక్టర్ అంటే ఏం కాదని చెప్పడం జరుగుతుంది. రీఅష్యూరెన్స్ అక్కడ ఏం అక్కర్లేదు. అరుదుగా ఇన్ఫెక్షన్స్, ఎనీ ప్రొసీజర్కి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎంతో కొంత ఉంటుంది. ఇలా ఉంటాయి. బట్ ఇవన్నీ మనం కలుపుకొని కూడుకున్నా కూడా ఒక హిస్టెక్టమీలో 1/10 కూడా కాదని చెప్పాలి. ఓకే, సో ఇప్పుడు మీరు ఏదైతే బ్లాక్ చేస్తున్నారో ఆ వెయిన్ నుంచి వచ్చింది ఆర్టరీ బ్లాక్ చేస్తున్నారు కదా, దాని వల్ల ఫ్యూచర్ ఫ్లో ఏమైనా డిస్టర్బ్ అవుతుందా? లేదండి, యూట్రస్ ఇస్ వెరీ రెసిస్టెంట్ టు ఫ్లో. ఓకే, అంటే ఈ ఫైబ్రాయిడ్ బ్లాక్ అవుతుంది కానీ వేరే యూట్రస్ ఫ్లో బాగానే ఉంటుంది. బట్ సర్వసాధారణంగా యూట్రస్కి కొంచెం బ్లడ్ తక్కువ అందినా ఏం కాదు. ఓకే, సో కొన్నిసార్లు మనము పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటాం, అంటే బిడ్డ పుట్టిన బ్లీడింగ్ బాగా అవుతుంది. అలా అయిన సందర్భాల్లో వీళ్ళు ఏం చేస్తారంటే యూట్రైన్ ఆర్టరీని క్లాంప్ చేస్తారు. వాళ్ళు చాలా మంది తర్వాత బిడ్డలు కన్నారు నెక్స్ట్ రౌండ్ కూడా. సో యూట్రైన్ ఆర్టరీ అంటే యూట్రస్కి వెళ్ళి ఆర్టరీ మొత్తం కొట్టేసినా కూడా బిడ్డలు చాలా మంది పేషెంట్స్ కన్నారు. సో ఐ థింక్ ఇట్స్ వెరీ రెసిస్టెంట్ టు ఇష్కెమియా. సో ఏం కాదు, అది కొంచెం ఆలోచన ఉండేది. సో ఒకప్పుడు ఏంటంటే మేము యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్స్ అంటే పిల్లలు కావాలనుకునే వాళ్ళకి అంటే యంగ్ విమెన్కి ఈ రీజన్కి చేసేవాళ్ళం కాదు. యూట్రస్కి బ్లడ్ తగ్గిపోతే పిల్లలు పుట్టరేమో అని. ఇప్పుడంతా తప్పండి. చాలా మందికి యూట్రస్ ఫైబ్రాయిడ్ చేసిన తర్వాత తగ్గిన తర్వాత పిల్లలు చాలా మంది కలుగుతున్నారు. సో ఇట్స్ గుడ్ ప్రొసీజర్ ఫర్ దాట్ ఆల్సో. అండ్ మీరు చేసే ఈ ప్రొసీజర్ వల్ల మళ్ళీ ఫ్యూచర్లో ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం ఎంతవరకు తగ్గుతుంది? రైట్, సో ఇందాక నేను చెప్పినట్టుగా యాజ్ లాంగ్ యాజ్ ఉమెన్ ఇస్ అలైవ్ షీ కెన్ గెట్ ఎ ఫైబ్రాయిడ్. సో ఎవరికైనా యూట్రస్ ఉంటే ఫైబ్రాయిడ్ రావచ్చు, మల్టిపుల్ టైమ్స్ రావచ్చు. బట్ అది మయోమెక్టమీ చేసినా రావచ్చు. సో మీరు కట్ చేసి ఫైబ్రాయిడ్ తీసినా కూడా ఇంకో ప్రాంతంలో రావచ్చు. అలానే ఫైబ్రాయిడ్ ఎంబలేషన్ ఏం చేసి పలానా ప్రాంతం తగ్గిస్తే ఇంకో దగ్గర రావచ్చు. అవకాశం తక్కువ, వయసు పెరుగుతున్న కొద్ది కొత్తగా వచ్చే అవకాశం తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రొసీజర్? మీరు ఏం చెప్తారు? ప్రొసీజర్ కాదు కానీ నెక్స్ట్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ వైజ్ వాట్ యూ టెల్ టు ప్రివెంట్ ఎ ఫైబ్రాయిడ్? ఫైబ్రాయిడ్ ప్రివెన్షన్ అనేది ఇంపాసిబుల్ అండి. నథింగ్, ఐ మీన్ ఇప్పుడు సైన్స్లో ఏమీ రాసలేదు. జనరల్గా నేను విమెన్కి స్పెషలీ ఆఫ్టర్ 30-35 మనకి ఏంటంటే స్కూల్స్లో కూడా అంత హెవీ స్పోర్ట్స్ మన విమెన్ ఆడరు కాబట్టి ఐ పర్సనలీ నోటీస్, నా పర్సనల్ అబ్జర్వేషన్ ఏంటంటే ఇండియన్ విమెన్ 35 తర్వాత చాలా యాక్టివిటీ తగ్గించేస్తారు. సో యాక్టివిటీ అప్పుడు యాక్చువల్గా పెంచాలి. ఒక ఫైబ్రాయిడ్ అనే కాదు, ఓవరాల్ మసిల్ స్ట్రెంత్ పడిపోతుంది, మనిషి వీక్ అయిపోతారు, మనిషి స్లోగా నడుస్తారు, సో మెనీ థింగ్స్ హ్యాపెన్. అలానే ఇది కూడా. సో గుడ్ క్వాలిటీ లైఫ్ స్టైల్, బాగా వాక్ చేయాలి, రెడ్ మీట్స్ తగ్గించుకోవాలి, ప్రిఫరబుల్లీ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవాలి, వీటి వల్ల మంచిగా లైఫ్ స్టైల్. ఇఫ్ యూ హ్యావ్ టు గివ్ వన్ రీజన్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీతోనే ఈ ఫైబ్రాయిడ్స్ ఇష్యూ మేము ఎందుకు సాల్వ్ చేసుకోవాలంటే వాట్స్ దట్ వన్ సింపుల్ రీజన్? సో ఇప్పుడు దాకా మనం మాట్లాడిన ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ ఒక ఆర్టరీలోంచి వెళ్ళి చేయాలి.
అది ఓన్లీ ఇంటర్వెన్షన్ రేడియోస్ చేయగలరు. గైనిక్ వాస్కులర్ సర్జరీ ఎవరు చేయలేరు, ఎందుకంటే అదొక ఫైన్ ఆర్ట్. మనము మెయిన్ ఇలియక్ ఆర్టరీ అంటే పెద్ద ఆర్టరీలోకి వెళ్ళి దాని నుంచి ఇంటర్నల్ అంటే చిన్న ఆర్టరీకి వెళ్ళి దాని నుంచి ఇంకోటి, సో 4 బ్రాంచెస్ నావిగేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ స్కిల్స్ ఇంటర్వెన్షన్ రేడియో తప్ప ఇంకెవరికి. So that's the only reason. That's the main reason. Almost foolproof ఇంకా. Almost foolproof. The best doctors are doing it. Okay. సో ఇప్పుడు ట్రీట్మెంట్ తర్వాత ఒకవేళ ఈ ప్రొసీజర్ చేసుకున్న తర్వాత మీరు చెప్పినట్టుగా హౌ క్విక్లీ దే కెన్ గో బ్యాక్ టు వర్క్. ఫైబ్రాయిడ్ ఎంబులేషన్ మేము యూఎస్లో చేసినప్పుడు మత్తు కూడా ఇవ్వకుండా ఫైబ్రాయిడ్ ఎంబులేషన్ చేసేసి పోస్ట్ ఆప్లో జస్ట్ పెయిన్ మెడికేషన్స్ ఇచ్చేసేసి అదే రోజు సాయంకాలం 10 గంటలకు ఇచ్చి పంపించేవాళ్ళం పొద్దున్న చేసేసి. ఇక్కడ ఇండియాలో ఏం చేస్తామంటే కొంచెం మత్తు ఇస్తాం, సో దట్ యూ డోంట్ నో మచ్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ డే పంపిస్తాను. ఓకే, నెక్స్ట్ డే అంటే ఈవేళ మనం చేసుకుంటే రేపు ఇంటికి వెళ్ళి ఎల్లుండి నుంచి మీరు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. మీకు ఎక్కడ కట్ చేయడం కానీ కుట్లేయడం కానీ మత్తు ఇవ్వడం కానీ ఏమి ఉండదు. చీమ్ పదార్థాలు తినొచ్చు అవేం ఉండదు, అన్నీ తీసుకోవచ్చు. మేబీ స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్, మెట్లు మోర్ దెన్ 3 sets ఆఫ్ మెట్లు అంటే 3 sets ఆఫ్ స్టేర్స్ అవి అవాయిడ్ చేయమని చెప్తాను ఒక 2 weeks వరకు. అది తప్ప మీరు ఆఫీస్కి వెళ్ళటము, పనులు చేసుకోవడము, వంట పని, ఇంటి పని కంపల్సరీ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ నేను అందరికీ వాకింగ్ ఎక్కువ చేయమని చెప్తుంటాను. So at Evis, at your experience, what's the toughest case with regard to uterine fibroids that you saw? Toughest కాదు, I suppose ఆ 24 weeks అంటే ఇట్ వాజ్ ఎ హ్యూజ్ ఫైబ్రాయిడ్. పాపం ఆవిడ అన్మ్యారీడ్, ఆ మ్యారేజ్కి ముందు ఎవరికి చెప్పుకున్నా కూడా వాళ్ళు దే వర్ డిసగ్రీయింగ్. సో ఇక్కడ కొంచెం ఏదో ఆక్షేపంలా ఫీల్ అయ్యి షీ వెంట్ ఆఫ్ టు ఢిల్లీ. ఓకే, సో ఆబ్వియస్లీ ఆ కేసు చేసే ముందు చాలా ఎమోషనల్ ప్రెషర్. వాళ్ళ మదర్ లేరు ఆవిడకి, వాళ్ళ నాన్న ఓల్డ్ పర్సన్, ఆయన నాకు ఢిల్లీ నుంచి ఫ్లైట్ కట్టి తీసుకొచ్చి డాక్టర్ గారు ఉన్నారట అనేదో నా మీద, అంటే ద ప్రెషర్ ఇస్ మచ్ మోర్, నన్ను నమ్ముకొని వస్తున్నారు అనే ఉద్దేశం. మరి అండ్ 24 weeks ఇస్ వెరీ బిగ్. సో నేను చెప్పాను మరి మీకైతే హిస్టెక్టమీ ఒకటే ఆప్షన్. ఈ 24 weeks ఫైబ్రాయిడ్ ఎంబులేషన్ చేస్తే ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ కానీ ఎక్కువ వస్తే మళ్ళీ అప్పుడు కూడా హిస్టెక్టమీ సొల్యూషన్. సో ఇది అలా వెళ్ళే అవకాశం 20-30% ఉంది. మరి చేద్దామా అంటే వాళ్ళు ఒప్పుకొని మనం 2 years ago చేసాం. షీ వెంట్ ఆన్, షీ మ్యారీడ్, షీ హ్యాస్ అ చైల్డ్ ఆల్సో. తన బాబుకి మీ పేరు పెట్టుకోవచ్చు అని అడుగుతుంది మొన్న. సో ఐ థింక్ ఛాలెంజింగ్ కన్నా ఇట్స్ అన్ ఎమోషనల్ వెరీ సాటిస్ఫైయింగ్ కేసు అనుకోండి. ఎందుకంటే క్యాథెటర్ తిప్పి పంపించడం అనేది 20 ఏళ్ళు చేసినాక ఎక్కడికైనా పంపించగలం. సో ఛాలెంజ్ ఏం లేదు ఇంకా, అంటే డూయింగ్ స్కిల్లో ఇంకేం లేదు, చేసేసామని. బట్ ఐ సపోజ్ అంటే వాళ్ళు నా మీద అడిగిన క్వశ్చన్స్, దానికి నేను ఇదే నా ఫ్యామిలీ మెంబర్ చేస్తానా లేదా, నాకు యూఎస్ వద్దాము, ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను, మీరు 24 weeks చేస్తున్నారా, మేము నేను యూఎస్ ఉన్నప్పుడు అంత పెద్ద ఫైవ్ చేసేవాళ్ళం. సో మీరు చేస్తున్నారా అన్నారు వాళ్ళు. సో ఓకే, మరి మీరు వేరే మెటీరియల్స్ వాడుతున్నారా అంటే సేమ్ మెటీరియల్స్ అని చెప్పారు. సో అవన్నీ ఒక 2-3 మీటింగ్స్ పెట్టి నైట్ జూమ్ కాల్స్ మాట్లాడి ఫ్రెండ్స్తోని, యూఎస్లో డాక్టర్స్తోని, అంటే టెక్నిక్ మారదు, బట్ ఓవరాల్గా ఇట్ రిక్వైర్డ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఒకవేళ మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉంటే మల్టిపుల్ ఆర్టరీస్ని బ్లాక్ చేయాల్సిన అవసరం పడుతుందా? సో యూట్రైన్ ఆర్టరీ ఒకటే, కానీ మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి. సో ఒక్కదానికి, సో దిస్ 4th order ఎంబులేషన్ అంటే 4వ బ్రాంచ్ అనమాట. 4వ లెవెల్ బ్రాంచెస్కి అన్నిటికీ చేస్తాం. సో మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ఫైబ్రాయిడ్ ఎంబులేషన్. ఇన్ఫాక్ట్ వేరే ఏ ప్రొసీజర్ కూడా మల్టీ ఫైబ్రాయిడ్స్ మా అంత బాగా చేయలేదు. మయోమెక్టమీ అంటే మల్టిపుల్ తీయాలి, చాలా కష్టం. సో మేము బెస్ట్ దానికి, ఈజియెస్ట్ ఆల్సో. ఈజియెస్ట్. విన్నారు కదా, మరి ఫైబ్రాయిడ్స్ ఉంటే కనుక అసలు మాకు క్యాన్సర్ ఉందేమో, ట్యూమర్స్ ఏమైనా వచ్చాయేమో, హిస్టెక్టమీ చేసేయాలేమో, ఇక మాకు పిల్లలు కలగరేమో, ఇలాంటి చాలా సందేహాలు మనందరికీ ఉంటాయి. ఆ సందేహాలన్నిటికీ సమాధానాలుగా డాక్టర్ రాజా గారు మనకు చక్కని వివరణ అందించారు. మీలో ఎవరైనా ఈ సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక కింద కనిపిస్తున్న నంబర్ అవెస్ హాస్పిటల్స్ వాళ్ళది, యూ కెన్ రీచ్ అవుట్ టు దెమ్. డాక్టర్ రాజా గారు ఎప్పుడు కూడా మీకు అసిస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు.